హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే నవీన్ పోలి నటించినటువంటి బేబీ గర్ల్. ఇంక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ని చూపించగా అందులో అందరూ కూడా చాలా హడావిడిగా పని చేసుకుంటూ ఉంటారు. అదే హాస్పిటల్లో మన హీరో అయినటువంటి నవీన్ అటెండర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. నవీన్ అప్పుడే హాస్పిటల్ కి వెళ్లి హాస్పిటల్ మొత్తం హడావిడిగా ఉండడంతో వెంటనే ఒక నర్సు దగ్గరికి వెళ్లి ఏమైంది, ఎందుకు అందరూ ఇంత హడావిడిగా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు నర్సు నవీన్ ని చూసి మాట్లాడుతూ మార్నింగ్ మన హాస్పిటల్లో ఒక ఆడబిడ్డ మిస్ అయ్యింది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే నవీన్ కి తను హాస్పిటల్ కి వచ్చే సమయంలో ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్లడం చూసి ఉంటాడు. దాన్ని గుర్తు చేసుకున్నటువంటి నవీన్ ఖచ్చితంగా ఆ వ్యక్తి బిడ్డని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు అని వెంటనే పరిగెట్టుకుంటూ బయటికి వెళ్లి చూడగా అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడ విచారించడం మొదలు పెడతారు. పోలీసులు అక్కడ వచ్చి విచారిస్తున్న సమయంలో మనకు తెలిసేది ఏమిటి అంటే, మిస్ అయినటువంటి ఆ పాప తల్లి వాళ్ళ వయసు 19 సంవత్సరాలని, తండ్రి వయసు 20 సంవత్సరాలని, వాళ్ళిద్దరూ కూడా కాలేజీ చదువుకునే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుని తొందరపాటులో ఈ విధంగా పిల్లల్ని కనేశారు అని తెలుస్తుంది. అలా పోలీసులు అక్కడంతా కూడా విచారిస్తూ ఉండగా మిస్ అయినటువంటి ఆ పాప నానమ్మ మరియు అమ్మమ్మ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరైతే పాప మిస్ అయిందో వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చాలా నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో పోలీసులు వెంటనే వాళ్ళని పిలిచి విచారిస్తూ ఉంటారు. దానికి ఆ పాప తల్లిదండ్రుల్లో పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, నిజమే సార్, మేమిద్దరం కూడా కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఆవేశంలో చాలా తొందరగా పిల్లల్ని కనేసాము అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేయగా ఆ హాస్పిటల్ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు. కానీ ఒక మహిళ మాత్రం తన ఫేస్ కనిపించకుండా అనుమానాస్పదంగా బుర్కా వేసుకుని అక్కడి నుంచి ఏదో ఒక బ్యాగ్ తీసుకుని వెళుతూ వీళ్ళకి కనిపిస్తుంది. దాంతో పోలీసులు వెంటనే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి బయట ఉన్న షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా చెక్ చేస్తారు. కానీ అక్కడెక్కడా కూడా ఈ అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రికార్డ్ అయి ఉండదు. నవీన్ మాత్రం ఎలాగైనా సరే మిస్ అయినటువంటి ఆ అమ్మాయిని కనిపెట్టాలని డిసైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తను చూసినటువంటి బుర్కా వేసుకున్నటువంటి ఆ అమ్మాయి ఎటువైపు వెళ్తుందో అని ఆలోచించి తను వెళ్ళినటువంటి రూట్ లోనే వెళ్ళగా అక్కడ ఒక పార్క్ లో తను తీసుకువెళ్ళినటువంటి బ్యాగ్ పడిపోయి ఉంటుంది. దాంతో నవీన్ వెంటనే అటువైపుగా వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి బుర్కా తీసేసి ఒక అమ్మాయిని చేతిలో పట్టుకుని ఉండి ఉంటుంది. దాంతో నవీన్ పోలీసులను అక్కడికి పిలిపించి ఈ అమ్మాయి హాస్పిటల్లో బేబీని కిడ్నాప్ చేసింది అని ఆ మహిళని అరెస్ట్ చేస్తారు. నవీన్ వెంటనే ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి బేబీని తీసుకుని వచ్చి స్టేషన్ కి వెళుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాప దొరికింది అని నవీన్ ని చాలా అభినందిస్తూ ఉంటారు. నవీన్ వెంటనే ఆ పాపను ఒక నర్సు దగ్గరికి తీసుకుని వెళ్లి ఇవ్వగా అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే, నర్సు ఆ పాపను చూసి మన హాస్పిటల్లో మిస్ అయినటువంటి పాప ఈ పాప కాదు అని అంటుంది. ఆ మాటలు వెంటనే పోలీసులు చాలా షాక్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసుకొచ్చినటువంటి ఆ మహిళని అక్కడి నుంచి రిలీజ్ చేస్తూ ఉండగా ఆ మహిళ అక్కడ ఉన్నటువంటి మన హీరో నవీన్ ని చూసి, ఆ పాప నా పాపే, మేము ఈ పాపను తీసుకుని వెళ్లి జంక్షన్ దగ్గర అడుక్కుంటూ ఉంటాం తప్ప మేము పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళం కాదు అని ఆ పాపను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. నిజంగానే ఆ పాప ఆ మహిళ వాళ్ళ సొంత కూతురై ఉండడంతో పోలీసులు నవీన్ ని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటారు. అయితే నవీన్ మాత్రం బుర్కా వేసుకుని వెళ్లిన మహిళ కిడ్నాప్ చేసింది, తనే మనల్ని డైవర్ట్ చేయడం కోసం తన చేతిలో ఉన్న బ్యాగ్ ని ఆ పార్క్ లో పెట్టి వెళ్లిపోయినట్లుగా ఉంది, ఎలాగైనా ఆ పాపను పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క పాపను కిడ్నాప్ చేసినటువంటి ఆ వ్యక్తిని చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తి పేరు రిషి కాగా రిషి ఆ పాపను తీసుకుని వెళ్లిపోయి ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి జాస్మిన్ ఆ రిషి వాళ్ళ అక్కయ్య ఏడుస్తూ అక్కడికి రావడంతో రిషి వెంటనే తన చేతిలో ఉన్న పాపని ఆ జాస్మిన్ చేతిలో పెట్టి ఈ పాపని సొంత పాపలాగా పెంచుకోని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జాస్మిన్, అసలు ఈ పాప ఎవరు, ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావు, వెంటనే ఈ పాపను తీసుకుని వెళ్లి అక్కడ పెట్టేని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్న రిషి మాత్రం జాస్మిన్ ని చూసి, అవన్నీ నాకు తెలియదు, నువ్వు ఇన్ని రోజులు చాలా బాధపడుతున్నావు కదా,
కదా, ఆ బాధను చూడలేక నేను ఈ విధంగా చేశాను. అయినా ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులకి ఈ పాప అంటే ఇష్టం లేదు. సో ఈ పాపను నువ్వే నీ సొంత కూతురులాగా చూసుకోవాలి అని అంటూ ఉంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఈ జాస్మిన్ కి అదే హాస్పిటల్లో 3 రోజుల క్రితం పాప పుట్టగా ఆ పాప అప్పుడే చనిపోయి ఉంటుంది. అయితే ఆ పాప చనిపోయినట్లుగా జాస్మిన్ హస్బెండ్ కి మాత్రం తెలిసి ఉండదు. ఎందుకంటే జాస్మిన్ హస్బెండ్ ఒక సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. జాస్మిన్ తన హస్బెండ్ ని ప్రేమించి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి తనని పెళ్లి చేసుకుని ఉండి ఉంటుంది. అందుకే ఈ విషయం తన హస్బెండ్ కి తెలిస్తే ఏమంటాడో అని భయపడుతూ తన కూతురు చనిపోయిన విషయం మాత్రం తన హస్బెండ్ కి చెప్పకుండా దాచిపెడుతూ ఉంటుంది. మరోపక్క జాస్మిన్ హస్బెండ్ కూడా జాస్మిన్ కు ఫోన్ చేసి మనకు కూతురు పుట్టి 3 రోజులు అయ్యింది, ఇంకా ఎందుకు నా కూతురుని మన ఇంటికి తీసుకురాలేదు అని తిడుతూ ఉంటాడు. ఇది చూసినటువంటి రిషి తన అక్క చాలా బాధపడుతుంది అని తన అక్క బాధని తీర్చడం కోసం హాస్పిటల్ కి వెళ్లి ఆ పాపని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి ఉంటాడు. అయితే ఈ విషయం జాస్మిన్ కి మాత్రం అసలు నచ్చకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ పాప ఏడుస్తూ ఉండడంతో రిషి వెంటనే జాస్మిన్ ని చూసి సరే ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం, వెంటనే లోపలికి వెళ్లి ఆ పాపకి పాలు ఇవ్వు అని అంటాడు. దాంతో జాస్మిన్ వెంటనే ఆ బేబీని లోపలికి తీసుకుని వెళ్లి పాలు ఇస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఆ పాపని తన సొంత తల్లిదండ్రులకి ఇచ్చి అని చెప్తున్నటువంటి జాస్మిన్ ఎప్పుడైతే ఆ పాపకి పాలిచ్చిందో అప్పటి నుంచి మాత్రం ఈ పాపని నేను సొంత కూతురులాగా పెంచుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ కొంతసేపటి తర్వాత జాస్మిన్ మళ్ళీ ఆలోచించి ఈ పిల్ల తల్లిదండ్రులు ఈ పాప కనిపించడం లేదు అని ఎంత బాధపడుతున్నారో, ఇలాంటి పాపం మనం చేయకూడదు, ఈ పాప నువ్వు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావో వెంటనే తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేయి అని అంటూ ఉంటుంది. ఆ రిషి మాత్రం జాస్మిన్ ని చూసి అక్క ఒకసారి ఆలోచించు, నువ్వు పాపను తీసుకుని వెళ్లకుండా మీ ఇంటికి వెళితే నీ సైకో హస్బెండ్ అసలు ఊరుకోడు, అంతెందుకు అసలు వాళ్ళ ఫ్యామిలీ నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు, నా మాట విని ఈ పాపను నీతో పాటు తీసుకుని వెళ్ళు, ఈ పాపను సొంత కూతురులాగా పెంచుకుంటూ ఆనందంగా ఉండు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ జాస్మిన్ మాత్రం మనం చేస్తున్నది తప్పు, ఇలా చేయడానికి వీల్లేదు, ఈ పాపను తీసుకుని వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చావో అక్కడ పెట్టే అని అంటుంది. రిషి ఇంక చేసేది ఏమీ లేక తన అక్క మాటల్ని కాదనలేక మళ్ళీ తను తీసుకొచ్చినటువంటి పాపని తిరిగి మళ్ళీ హాస్పిటల్లో పెట్టడం కోసం హాస్పిటల్ దగ్గరికి రాగా అక్కడ పోలీసులు అందరూ కూడా ఆ పాప కోసం చాలా తీవ్రంగా గాలిస్తూ ఉంటారు. దాంతో రిషి వెంటనే జాస్మిన్ ని చూసి అక్క ఈ పాపను తీసుకుని వెళ్ళి ఇప్పుడు మనం ఆ హాస్పిటల్లో సేమ్ బెడ్ మీద పెట్టలేం, సో ఈ పాపను తీసుకుని వెళ్ళి ఆ హాస్పిటల్లో ఒక టాయిలెట్ ఖాళీగా ఉంది అక్కడ పెడితే పోలీసులు ఈ హాస్పిటల్ మొత్తం వెతుకుతున్నారు కాబట్టి అక్కడికి కూడా వెళ్లి ఆ పాపను చూసి తీసుకునే ఛాన్స్ ఉంది అని రిషి వెంటనే పాపను తీసుకుని వెళ్లి ఆ హాస్పిటల్లో వాడనటువంటి ఒక టాయిలెట్ లో పెట్టి అక్కడి నుంచి దూరంగా వచ్చి చూస్తూ ఉంటాడు. మరోపక్క పోలీసులు హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఆఖరికి ఎక్కడైతే ఈ పాప ఉందో సరిగ్గా ఆ టాయిలెట్ దగ్గరికి వెళ్లబోతూ ఉంటారు. పోలీసులు ఆ టాయిలెట్ దగ్గరికి వెళ్లబోతూ ఉండగా ఇంతలో అక్కడికి నవీన్ తను ఇంతకు ముందు పార్క్ దగ్గర ఒక పాపను పట్టుకున్నాడు కదా, ఆ పాపను తీసుకుని వస్తూ పాప దొరికింది అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ విన్నటువంటి పోలీసులు ఆ టాయిలెట్ లోకి వెళ్లకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ నవీన్ తీసుకొచ్చినటువంటి పాప తప్పుడు పాప అని అర్థం చేసుకుని నవీన్ ని తిడుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి రిషి మరియు జాస్మిన్ పాపని పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళలేదు, మనమైనా తీసుకుని వెళదామని వాళ్ళు వెంటనే బయలుదేరి ఆ టాయిలెట్ దగ్గరికి వెళ్లి చూడగా ఒక్కసారిగా వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ ఆ పాప కనిపించకుండా ఉంటుంది. దాంతో రిషి చాలా కంగారు పడుతూ పాపని ఇక్కడే పెట్టాను కదా ఎటువైపు వెళ్ళింది అంటూ అక్కడంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత నవీన్ హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని మళ్ళీ చెక్ చేస్తూ ఉండగా అక్కడ రిషి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటాడు. దాంతో రిషి గురించి ఎంక్వైరీ చేయగా రిషి హెచ్ఐవి టెస్ట్ కోసమని అక్కడ శాంపిల్ ఇచ్చి వెళ్లిపోయాడని, రిపోర్ట్ తీసుకోవడానికి ఇంకా రాలేదు అని తెలుస్తుంది. దాంతో నవీన్ కి రిషి ఇక్కడికి వచ్చిన సమయంలోనే పాప కూడా మిస్ అయ్యింది అని రిషి మీద చాలా డౌట్ ఏర్పడుతుంది. దాంతో నవీన్ వెంటనే రిషికి ఫోన్ చేస్తూ ఉండడంతో అది చూసినటువంటి రిషి ఇతనికి నా మీద డౌట్ వచ్చినట్లుగా ఉంది, అందుకే నాకు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేయకుండా వెంటనే ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. దాంతో నవీన్ కి పూర్తిగా రిషి మీదే అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత రిషి మళ్ళీ ఫోన్ ని ఆన్ చేయగా నవీన్ వెంటనే రిషికి ఫోన్ చేసి సార్ మీ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, ఒకసారి హాస్పిటల్కి వచ్చి టెస్ట్ రిపోర్ట్ ని తీసుకుని వెళ్ళండి అని అంటాడు. ఆ మాటలు విన్న రిషి సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు నన్ను పట్టుకుంటారు అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ మనకు కిడ్నాప్ అయినటువంటి ఆ పాపను చూపించడం జరుగుతుంది. ఆ పాపను కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చాలా ఆస్తి ఉంది అని తెలుసుకుని వెంటనే ఆ పాప వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి నీ కూతురికి పుట్టినటువంటి పాప మా దగ్గరే ఉంది, తన ప్రాణాలతో మీకు కావాలి అంటే మాకు 3 కోట్లు పంపించండి అని ఆ కిడ్నాపర్ డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి తెలుసుకున్నటువంటి నవీన్ ఎవరో ఆ పాపని కేవలం డబ్బుల కోసమే కిడ్నాప్ చేసినట్లుగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క రిషి హాస్పిటల్లో తన రిపోర్ట్ తీసుకోవడం కోసం వచ్చి అక్కడ ఎవరికీ కనిపించ
కనిపించకుండా రిపోర్ట్ ని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా నవీన్ గమనిస్తూ ఉంటాడు. అలా రిషి అక్కడ ఎవరికి కనిపించకుండా వెళ్లిపోతూ ఉన్న సమయంలో కిడ్నాప్ అయినటువంటి ఆ పాప వాళ్ళ తండ్రి రిషిని ఫాలో అవుతూ ఉంటాడు. అది చూసినటువంటి రిషి ఇతనికి నా మీద డౌట్ వచ్చినట్లుగా ఉంది అని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతూ ఉంటాడు. అయితే కిడ్నాప్ అయినటువంటి ఆ పాప వాళ్ళ తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ రిషిని కలిసి రిషిని ఏమీ తిట్టకుండా తన చేతిలో ఒక చీటీ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రిషి కూడా చాలా భయపడుతూ అక్కడే ఉన్నటువంటి తన అక్కయ్య జాస్మిన్ కారు ఎక్కి ఆ చీటీలో ఉన్న లొకేషన్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా రిషి మరియు జాస్మిన్ ఇద్దరు కూడా ఆ చీటీలో ఉన్న లొకేషన్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి లోపలే పాపని కిడ్నాప్ చేసినటువంటి ఆ కిడ్నాపర్స్ గ్యాంగ్ ఉంటారు. రిషి చాలా తెలివిగా ఆ ఇంటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పాపని ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తీసుకుని వెళ్లిపోతాడు. అయితే కిడ్నాపర్స్ ఉన్నటువంటి లొకేషన్ పోలీసులకు తెలియడంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కిడ్నాపర్స్ గ్యాంగ్ తో ఫైట్ చేసి కిడ్నాపర్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతారు. అలా స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోయి ఆ వ్యక్తిని చాలా తీవ్రంగా కొడుతూ ఎందుకు చేశావని అడుగుతూ ఉంటారు. ఎక్కడ మనకు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ కిడ్నాపర్ వెంటనే పోలీసుల్ని చూసి మాట్లాడుతూ ఆ పాప ఎక్కడ ఉంది, ఆ పాపను కిడ్నాప్ చేయమని చెప్పింది ఆ పాప వాళ్ళ తండ్రే, ఆ పాపను కిడ్నాప్ చేసి వాళ్ళ మామగారి దగ్గర 3 కోట్లు డిమాండ్ చేయమని చెప్పాడు అని అంటారు. ఆ పాప తండ్రి పాపను కిడ్నాప్ చేయమని చెప్పాడు అని తెలుసుకున్నటువంటి పాప తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఆ పాప తండ్రిని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు. నిజానికి పాప వాళ్ళ తండ్రికి తన పాపని కిడ్నాప్ చేసింది రిషి అన్న విషయం తనకు తెలిసిపోయి ఉంటుంది. అయితే పాప వాళ్ళ తండ్రి ఈ పాపని కిడ్నాప్ చేసి మా మామయ్య గారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే చాలా బాగుంటుందని ఆలోచించి పక్కగా ప్లాన్ చేసి తన కూతుర్ని కిడ్నాప్ చేయించి ఉంటాడు. అయితే ఆ తర్వాత ఆ పాప తండ్రికి నా కూతుర్ని అడ్డు పెట్టుకుని డబ్బులు వసూలు చేయడం అంత మంచిది కాదు అని వెంటనే తన కూతుర్ని మళ్ళీ రిషి దగ్గరికి పంపించాలి అని తన కూతురు ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ని రిషికి చీటీలు రాసిచ్చేసి ఉంటాడు. అలా రిషి ఆ పాపను తిరిగి మళ్ళీ తన అక్కయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ పాపను తీసుకుని మీ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపో, ప్రశాంతంగా జీవించు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జాస్మిన్ హస్బెండ్ మళ్ళీ జాస్మిన్ కి ఫోన్ చేసి ఇంకా ఎంత సమయం కావాలి, నా పాపను తీసుకుని ఇంటికి ఎప్పుడు వస్తావు అంటూ చాలా గొడవ చేస్తూ అసభ్యంగా తిడుతూ ఉంటాడు. దాంతో జాస్మిన్ ఈ పాపను తీసుకుని నా హస్బెండ్ దగ్గరికి వెళ్తే ఈ పాపకే నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను, ఈ పాపను నేను నా కూతురులాగా పెంచుకోవాలి అని వెంటనే తన హస్బెండ్ని చాలా తీవ్రంగా తిట్టి ఇక మీదట నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు కూడా నా లైఫ్ లోకి రావద్దు, కాదని నాకు ఎదురిస్తే మాత్రం పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత జాస్మిన్ వెంటనే ఆ పాపను తీసుకుని తన పుట్టింటి దగ్గరికి బయలుదేరి వెళ్లిపోతుంది. అయితే జాస్మిన్ ఫాదర్ మాత్రం నీకు మేమెవ్వరం వద్దని చెప్పి నువ్వు ప్రేమించిన వాడితో వెళ్లిపోయావు కదా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇంటి దగ్గరికి తిరిగి వచ్చావు, మాకు కూడా నువ్వు వద్దు అని తిడుతూ ఉంటాడు. దాంతో జాస్మిన్ వెంటనే తన తమ్ముడైనటువంటి రిషి కారులో బయలుదేరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జాస్మిన్ కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నేను కలకత్తాలో ఉన్నా కదా, నువ్వు నా దగ్గరికి వచ్చేయి, ఇక్కడ నీకు నేను మంచి జాబ్ ను చూస్తాను, నువ్వు నాతో పాటు ఇక్కడ ఉండవచ్చు అని చెప్తుంది. దాంతో జాస్మిన్ కూడా కలకత్తాకి వెళ్లిపోవడానికి డిసైడ్ అవుతుంది. దాంతో రిషి వెంటనే జాస్మిన్ ని కలకత్తాకి పంపించడం కోసం తనని స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్లి రైల్వే టికెట్ ని బుక్ చేస్తాడు. అలా జాస్మిన్ కోసం రైల్వే టికెట్ ని బుక్ చేయగానే జాస్మిన్ కలకత్తాకి వెళ్లబోతుంది అని ఒక టెక్స్ట్ మెసేజ్ జాస్మిన్ హస్బెండ్ కి వెళ్లిపోతుంది. మరో పక్క నవీన్ కి రిషి పాపతో పాటు రైల్వే స్టేషన్ లో ఉన్నాడు అని తెలుసుకుని నవీన్ కూడా రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. నవీన్ ని చూసినటువంటి రిషి వెంటనే నవీన్ కి కనిపించకుండా దాక్కుంటూ ఉంటాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఈ జాస్మిన్ కలకత్తాకి బయలుదేరి వెళుతున్నటువంటి ఒక ట్రైన్ లో జర్నీ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే ట్రైన్ లో జాస్మిన్ హస్బెండ్ కూడా ఎక్కి ఆ జాస్మిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి రిషికి జాస్మిన్ కి టికెట్ బుక్ చేస్తే ఆ మెసేజ్ ఖచ్చితంగా జాస్మిన్ హస్బెండ్ కి వెళ్తుంది అని ముందే గ్రహించి కావాలనే జాస్మిన్ హస్బెండ్ ని డైవర్ట్ చేయడం కోసం జాస్మిన్ నెంబర్ మీద ఒక టికెట్ ని బుక్ చేసి ఆ తర్వాత రిషి నెంబర్ మీద వేరొక ట్రైన్ లో కలకత్తాకి ఇంకొక టికెట్ ని కూడా జాస్మిన్ కి బుక్ చేసి ఉంటాడు. అంటే ప్రెజెంట్ జాస్మిన్ హస్బెండ్ వేరొక ట్రైన్ లో జాస్మిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే జాస్మిన్ మాత్రం మరొక ట్రైన్ లో అక్కడి నుంచి కలకత్తాకి వెళ్లిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఏ ట్రైన్ లో అయితే జాస్మిన్ కలకత్తాకి వెళుతుందో అదే ట్రైన్ లో నవీన్ వచ్చి అక్కడ కూర్చుని ఉండి ఉంటాడు. నవీన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నేను చెప్పినటువంటి ఒక స్టాప్ దగ్గరికి రండి, అక్కడే మీరు పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు అని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో పోలీసులు బయలుదేరి అక్కడికి వస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత ఈ ట్రైన్ నెక్స్ట్ స్టాప్ లో ఆగగా నవీన్ చెప్పినటువంటి కంపార్ట్మెంట్ దగ్గరికి పోలీసులు వచ్చి చూస్తారు, కానీ అక్కడెక్కడ కూడా పాప ఉండదు. దాంతో పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ పాప గురించి అడుగుతారు, కానీ వాళ్ళెవరో కూడా మాకు పాప గురించి తెలియదు అని అంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నవీన్ తన ఇంటి దగ్గర తన వైఫ్ ని గట్టిగా కౌగిలించుకుని తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ
నవీన్ పోలీసులకి ఫోన్ చేసి మీరు నెక్స్ట్ స్టాప్ దగ్గరికి వచ్చి ఆ కిడ్నాపర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి అని చెప్పాడు కదా. ఆ సమయంలో జాస్మిన్ తన కథ మొత్తం కూడా ఆ నవీన్ కి చెప్తుంది. ఆ సమయంలో జాస్మిన్ ఒక చిన్న స్టోరీని ఆ నవీన్ కి చెప్తుంది. జాస్మిన్ ఆ బిడ్డను తీసుకుని కలకత్తాకి వెళ్ళడానికి ముందే జాస్మిన్ ఆ పాప వాళ్ళ తల్లి దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ అమ్మాయి జాస్మిన్ ని చూసి మాట్లాడుతూ, నేను ఇప్పుడు ఈ అమ్మాయిని పెంచలేను, నాకు తెలిసి తెలియని వయసులో పిల్లల్ని కనేశాను, ఈ పాపను మీరే తీసుకుని వెళ్ళిపోయి మీ సొంత కూతురులాగా ఈ పాపను చూసుకోండి అని ఆ పాప తల్లి చెప్పి ఉంటుంది. ఇలా జరిగిందంతా కూడా జాస్మిన్ నవీన్కి చెప్పి, నాకు భర్త లేడు, పిల్లలు లేరు, మీరు అనుమతి ఇచ్చి విడిచిపెడితే నేను ఈ పాపను తీసుకుని వెళ్ళిపోయి నా సొంత కూతురులాగా పెంచుకుంటాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి నవీన్ ఒక్కసారిగా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వెంటనే ఆ జాస్మిన్ ని చూసి, ఈ పాపని నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అలా నవీన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ముందే జాస్మిన్ ని చూసి నెక్స్ట్ ట్రైన్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడికి పోలీసులు వచ్చే అవకాశం ఉంది, సో దానికంటే ముందు ఈ ట్రైన్ ఒక ప్లేస్ లో ఆగుతుంది, అక్కడ నువ్వు ఈ పాపను తీసుకుని దిగి ఇక్కడి నుంచి వేరే ట్రైన్ లో కలకత్తాకి వెళ్ళిపో అని చెప్పి ఉంటాడు. ఆ విధంగానే జాస్మిన్ పాపను తీసుకుని అక్కడి నుంచి వేరే ట్రైన్ లో కలకత్తాకి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బెంజ్ ఫ్యామిలీ గురించి జార్జ్ తెలుసుకున్న రహస్యం ఏమిటి? బెంజ్ పోలీసులతో కలిసి అడవిలో పాతిపెట్టినటువంటి ఆ శవం ఎవరిది? వరదల్లో కొట్టుకు వచ్చిన శవం ఎవరిది? అలాగే బెంజ్ కారు డిక్కీలో ఉన్న శవం ఎవరిది? బెంజ్ కొడుకు మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి ఎలా కనిపించకుండా పోయాడు? చివరికి బెంజ్ కనిపించకుండా పోయిన తన కొడుకుని కనిపెట్టగలడా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి తుడరం మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.